జరిగిన ఎపిసోడ్లో యష్మి వాళ్ళ ఫాదర్, నిఖిల్ మదర్ అండ్ అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చారు. యష్మి వాళ్ళ ఫాదర్ని చూడగానే చాలా ఎమోషనల్ అయిపోయింది. అండ్ వాళ్ళ ఫాదర్లో యష్మి ఇది ఫస్ట్ టైం ఈ యాంగిల్ చూడటము. అండ్ తను ప్రేమగా పిలిచేది, అందరితో ఎంత బాగా మాట్లాడాడో యష్మి వాళ్ళ ఫాదర్. అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ మగలే అంటున్నప్పుడల్లా చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇవన్నీ చూసి తేజ, రోహిణి, నిఖిల్ వీళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. అండ్ మైట్ బి వాళ్ళ ఫాదర్స్ గుర్తొచ్చి ఉంటారు. అవినాష్, రోహిణి, టేస్టీ తేజ యష్మి వాళ్ళ ఫాదర్ని చూసి బయట బాగా జోకులు వేసుకున్నారు. చాలా మ్యాన్లీగా ఉన్నాడు, గుద్దితే పడిపోతాము అని చెప్పేసి అవినాష్ని బుక్ చేయాలి అని అనుకున్నారు. అండ్ ఈ ఫ్యామిలీ వీక్లో వచ్చిన ప్రతి పేరెంట్ ఏదో ఒక గేమ్ ఆడి వాళ్ళ కోసం ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తున్నారు బిగ్ బాస్. అలాగే యష్మి వాళ్ళ ఫాదర్ ఒక చిన్న గేమ్ ఆడేసి 21,000 అడిషనల్ ప్రైజ్ మనీకి యాడ్ చేసేలా చూశారు. అండ్ లాస్ట్లో ఆ సాంగ్, ఓ మై గాడ్, వింటుంటేనే చాలా ఎమోషనల్ అయిపోయారు అందరూ. ఆబ్వియస్లీ ఆ సాంగ్ అలాంటిది, బిగ్ బాస్కి ఎక్కడ కొట్టాలో తెలుసు. అండ్ తేజ ఇవి చూసి ఇంకా ఎమోషనల్ అయిపోయాడు. యష్మి యు ఆర్ సో లక్కీ అని చెప్పేసి అన్నాడు. అండ్ గౌతమ్ తేజని చూసి, గౌతమ్ వెళ్ళి సాక్రిఫైస్ చేయడానికి మా పేరెంట్స్ లాస్ట్ సీజన్లో వచ్చారు, తేజ పేరెంట్స్ని పంపియండి అని చెప్పేసి గౌతమ్ వెళ్ళి స్పెషల్గా రిక్వెస్ట్ పెట్టారు. టేస్టీ తేజని చూస్తుంటే ఎవరికైనా అలాగే ఉంటుంది. వచ్చిన ప్రతి పేరెంట్ని చూసి చాలా బాధపడిపోతున్నారు. బిగ్ బాస్ ప్లీజ్ టేస్టీ తేజ వాళ్ళ పేరెంట్స్ని కూడా పంపించండి. అండ్ ఈ లోపలే నిఖిల్ వాళ్ళ మదర్ వస్తారు. కందా అని చెప్పేసి నిఖిల్ అసలు టప్ప 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 కళ్ళల్లో ఉంచి నీళ్ళు కారిపోతాయి. నిఖిల్ వాళ్ళ మదర్ చాలానే హింట్స్ ఇచ్చేసి వెళ్ళింది. బట్ ఎవరికి ఏంటి రూల్స్ అన్నీ బ్రేక్ చేసేసి ఎవరితో ఎలా ఉండాలో చెప్పింది. గ్రూప్ గేమ్ ఆడద్దు, యష్మిని కంట్రోల్ చెయ్యి, గౌతమ్తో పెట్టుకోవద్దు, నీ కోసం ఒకవేళ నీ గురించి ఏమైనా ఉంటే నామినేట్ చేయి తప్ప పక్కన వాళ్ళ గురించి నామినేషన్స్ని గౌతమ్ని వెయ్యొద్దు, ప్రేరణతో జాగ్రత్తగా ఉండు, యష్మిని కంట్రోల్లో పెట్టు అని చెప్పేసి చాలానే హింట్స్ ఇచ్చింది. YGP హుడిగా అని చెప్పేసి నిఖిల్ అడిగాడు. అండ్ ప్రేరణని కూడా దూరంగా ఉండు, గ్రూప్ గేమ్ అస్సలు ఆడద్దు, నీ గేమ్ నువ్వు ఆడు, ఇండివిజువల్గా ఆడు అని చెప్పేసి చాలానే హింట్స్ ఇచ్చేసి వెళ్ళింది. అండ్ లాస్ట్లో మైసూర్ పాక్ కూడా పెట్టింది అందరికీ. ఈ లోపల బిగ్ బాస్ అందరి ఫేసెస్ చూసి చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు అని చెప్పేసి ఒక 1 hour లైట్స్ ఆఫ్ చేసేస్తాడు. ఈ లోపలే అనుజ ఎంటర్ అవుతుంది, అవినాష్ వాళ్ళ వైఫ్ అనుజ ఎంటర్. బిగ్ బాస్ అసలు ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారు, మీకే సాధ్యం ఇలాంటివన్నీ అని. అండ్ వాళ్ళిద్దరూకి ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేశారు బిగ్ బాస్. అవినాష్ ఈజ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ అనుజ వచ్చి పాత గ్రూప్తో కూడా మింగిల్ అవుతూ ఉండు అని చెప్పేసి అవినాష్కి చెప్పద్ది. అవినాష్ అవును యష్మితో బాగానే ఉంటున్నాను కదా. అండ్ ఇట్స్ సో ఫన్నీ కన్వర్జేషన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దమ్. అండ్ క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే సూపర్. ఈరోజు ఎవరెవరు పేరెంట్స్ వస్తారో చూడాలి. అండ్ ఫ్యామిలీ వీక్ చాలా బాగుంది బిగ్ బాస్. జనాలు అందరూ బాగా ఎంటర్టైన్ అవుతున్నారు, అందరు ఎమోషనల్ అవుతున్నారు. అండ్ టేస్టీ తేజని చూసి కూడా అందరూ చాలా బాధపడుతున్నారు. టేస్టీ తేజ వాళ్ళ పేరెంట్స్ని కూడా లోపలికి పంపిస్తే దే విల్ బీ సో హ్యాపీ. అండ్ ప్రైజ్ మనీ అయితే 49,79,000 అయింది ఇప్పటి వరకు.